ఎన్నికలను ఎదుర్కొనేందుకు మనకు తగిన సమయం ఇవ్వకుండా దెబ్బతీయాలని ప్రధాని మోడీ భావించారు. రాష్ట్రంలో మొదటి విడతలోనే పోలింగ్ పెట్టించారు. కానీ అదే టీడీపీకి మేలు చేసింది అని ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఉండవల్లిలోని ప్రజావేదిక భవనంలో టీడీపీ ప్రజా ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో రాజకీయ అంశాలపై కూడా ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికలు ఎప్పుడో చివర్లో వస్తాయని మనం భావించాం. ఏప్రిల్ మొదటి వారంలో పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, రైతుల రుణమాఫీ చెల్లింపులు పూర్తయ్యేలా షెడ్యూల్ పెట్టుకున్నాం. సరిగ్గా ఆ చెల్లింపు పనులు పూర్తి కాగానే ఏపీలో ఎన్నికలు వచ్చేలా చేశారు. మనకు సమయం లేకుండా చేద్దామనుకున్న మోడీ మన నెత్తిన పాలు పోశారు. పథకాల ప్రభావం బలంగా ఉన్నప్పుడే ఎన్నికలు పూర్తయ్యాయి. కుట్రలు ఫలించవనడానికి ఇదే ఉదాహరణ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 100% టీడీపీకి విజయం సాధించబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తిరుమలలో స్వామివారి దర్శనానికి నిలబడిన మాదిరిగా మహిళలు అనేక గంటల పాటు నిలబడి ఓట్లు వేశారు. ఆఖరి ఓటు తెల్లవారుజామున 4:30 పడింది. మహిళలు ఎవరి కోసం వచ్చి ఓట్లు వేశారో అందరికీ తెలుసు. పోలింగ్ అధికారులు త్వరగా ముగించుకుని వెళ్లిపోతామంటే పోరాడి తమ ఓటు వేసే వరకు పోలింగ్ జరిపించుకున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ఒక వెల్లువలా వచ్చి ఓట్లు వేశారు. తెలంగాణలో ఉన్న వారిపై మనం పెద్దగా శ్రద్ధ పెట్టలేదు. అయినా టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ అయ్యే స్థాయిలో తరలివచ్చారు. బెంగళూరు, చెన్నై, పూణే వంటి నగరాల నుంచి కూడా వేలాదిగా వచ్చారు. ఈ రాష్ట్రంలో మంచి పాలన ఉండాలని, మంచి భవిష్యత్తు ఉండాలని వారంతా భావించారు. టీడీపీ గెలుస్తోందనడానికి ఇవే సూచికలని చంద్రబాబు వివరించారు. ఓటమి భయంతోనే తాను ఈవీఎంలపై పోరాటం చేస్తున్నానని కొందరు అపోహపడ్డారని, 2009 నుంచి దీనిపై తాను పోరాడుతున్నానని చెప్పారు. ఈ ఎన్నికల్లో టీడీపీని బలహీనపరిచేందుకు గతంలో ఎన్నడూ కనీ విని ఎరుగని స్థాయిలో కుట్రలు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. వల్లభనేని వంశీ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ వంటి వారిపై హైదరాబాద్ లో ఉన్న ఆస్తులు బూచిగా చూపి ఒత్తిడి తెచ్చి పోటీ నుంచి తప్పించాలని చూశారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఖాయంగా గెలుస్తారని అనుకున్న వారిపై వలవేసే ప్రమాదం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గెలుపుపై అనుమానం ఉన్న పార్టీలు మన వాళ్లపై దృష్టి పెడుతున్నారని వార్తలు వస్తున్నాయి. గెలుపు గుర్రాలపై కన్నేస్తారు. అందరూ ఎవరి జాగ్రత్తలో వారు ఉండండని ఆయన సూచించారు. మోడీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశమే లేదని చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీ పరిస్థితి దిగజారుతోంది. ఈసారి ఆ పార్టీకి 150కి మించి వచ్చే అవకాశాలు లేవు. మొత్తం దక్షిణాదిలో కర్ణాటకలో మాత్రమే ఆ పార్టీ ఉంది. అక్కడ కూడా సింగిల్ డిజిట్ సీట్లు మాత్రమే వస్తాయి. ప్రతిపక్షాల బలమైన పొత్తుల వల్ల యూపీ, బీహార్ లో బీజేపీ బలం బాగా తగ్గుతుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పరాజయం ఉత్తరాదిలో ఆ పార్టీపై వ్యతిరేకతకు నిదర్శనం. ఢిల్లీలో మనకు అనుకూలంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చంద్రబాబు తెలిపారు. కొద్ది రోజులుగా జాతీయ మీడియా కూడా వాస్తవాలను రాస్తోందన్నారు. అంతకు ముందు మోడీకి వ్యతిరేకంగా రాయడానికి, చూపించడానికి భయపడేవారని ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని చెప్పారు. దేశంలో ప్రతి వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను వేధించడానికి, భయపెట్టడానికి మోదీ వాడుకున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్థి పార్టీల నేతల ఇళ్లు, కార్యాలయాలపైనే ఐటీ దాడులు జరిపారని ఆరోపించారు. బీజేపీతో పాటు ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న తెలంగాణలో వంటి చోట్ల మాత్రం ఎలాంటి ఐటీ దాడులు జరగలేదని ఆయన అన్నారు. చివరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కూడా వదలడం లేదు. ఆయనను కూడా ఒత్తిళ్లకు గురి చేస్తున్నారు. కీలకమైన కేసులు సుప్రీంలో విచారణకు వచ్చే సమయానికి ఈ పరిణామం చోటు చేసుకుంది. సీజేకు వ్యతిరేకంగా పనిచేస్తే కోర్టులు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నామంటున్నారని వార్తలు వస్తున్నాయి. మోడీ ఈ దేశాన్ని ఈ స్థితికి తీసుకువెళ్లారో చెప్పేందుకు ఇదో ఉదాహరణ అని ఆయన అన్నారు. ఇంత ఘోరమైన ఎన్నికల నిర్వహణను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేను 1978 నుంచి ఎన్నికలు చూస్తున్నాను. ఎప్పుడూ ఇలా జరగలేదు. పోలింగ్ అధికారులకు తగిన శిక్షణ ఇవ్వకుండా పంపారు. పోలింగ్ ప్రారంభమయ్యే సమయానికి 30% ఈవీఎంలు పనిచేయలేదు. అవి ఇంకా సర్దుకోకముందే వైసీపీ వాళ్లు గొడవలు మొదలుపెట్టారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈవీఎంల సమస్యలు వస్తూనే ఉన్నాయి. అయినా ప్రజలు ఎంతో ఓపికతో ఓట్లు వేశారు. పోలింగ్ శాతం పెరగడానికి సిబిఎన్ ఆర్మీ చాలా కృషి చేసిందని ప్రశంసించారు. టీడీపీని నేరుగా ఎదుర్కోలేక అధికారులను బదిలీ చేయడం, విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం వంటి ఎన్నో మార్గాలను అనుసరించారని మండిపడ్డారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన ఈ సందర్భంగా వివరించారు. పోలింగ్ బూతుల వారీగా లెక్కలను సరిచూసుకోవడంపై పార్టీ నేత సాయిబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి ఎన్ని ఓట్లు పోలయ్యింది అధికారిక ధ్రువపత్రం తీసుకోవాలని ఆయన సూచించారు. తన నియోజకవర్గంలో 3000 ఓట్లు లెక్క తేలలేదని ముందు అనుమానం వచ్చిందని, కానీ తర్వాత తేలిందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు.